తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. సినిమాలు చేస్తున్నాం, పాన్ ఇండియా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం అంటే సరిపోతుందా? మరి ఇంకేం కావాలి అంటారా? ప్రమోషన్స్ అండి. ఎస్, సినిమాలు చేయడానికి ఎంత కష్టపడాలో ప్రమోషన్స్ చేసి ఆ మూవీని జనాల్లోకి తీసుకెళ్ళడానికి కూడా అంతే కష్టపడాలి మేకర్స్. హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాల్లో ఈ ఎఫర్ట్ ఇంకాస్త ఎక్కువగానే కనిపిస్తుంది. హీరోయిన్ ఓరియంటెడ్ రోల్స్ ఎక్కడున్నా వెతికి పట్టుకుని చేసేస్తారన్న టాక్ ఉంది కీర్తి సురేష్ గురించి. ఆమెను వెతుక్కుంటూ వెళ్తాయా, లేకపోతే ఆమె ఫైండ్ అవుట్ చేస్తారా అనే విషయాల్ని పక్కన పెడితే ప్రాజెక్ట్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఎక్కడో తడబడుతున్నారు మన మహానటి అనే మాట మాత్రం వినిపిస్తోంది. రీసెంట్గా రివాల్వర్ రీటా విషయంలో కూడా ఇలాంటి కంప్లైంటే వినిపించింది. 1-2 ఈవెంట్లకు హాజరైనా అది సరిపోలేదంటున్నారు క్రిటిక్స్. అన్నట్టు ఘాటీకి ఓపెనింగ్స్ రాకపోవడానికి కారణం అనుష్క అటెండెన్స్ లేకపోవడమేనా? ఘాటీ ప్రమోషన్లకి అనుష్క రావట్లేదనే మాట చాలా డ్యామేజ్ అయిందని అందరూ మాట్లాడుకుంటున్నది. ప్రాజెక్ట్ని అలా ఎలా వదిలేస్తారని కూడా కొంతమంది ఓపెన్ అయ్యారు. ప్రమోషన్స్ అనే మాటని అగ్రిమెంట్ నుంచే డిలీట్ చేసే నయన్ రూట్లోనే అనుష్క కూడా ట్రావెల్ చేశారనుకున్నారు. అయితే నయన్ ఇదివరకట్లా లేరు. అడపాదడపా ప్రమోషన్స్లో కూడా కనిపిస్తూనే ఉన్నారు. ఏదో ఒక ఈవెంట్కో, ప్రైవేట్ పార్టీకో హాజరవుతున్నారు. నియర్ ఫ్యూచర్లో ఇంకాస్త జోరు పెంచనున్నారు అన్నది కోలీవుడ్ టాక్. రష్మిక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ని గమనించాక హీరోయిన్స్ లో ఈ మార్పు వస్తోంది అన్నది చాలా మంది ఒప్పుకుంటున్న విషయం. రష్మికలాగే యాక్టివ్ గా ఉంటారు ఆలియా. కానీ సౌత్ ప్రమోషన్ల విషయంలో మాత్రం పెద్దగా ఫోకస్ చేయట్లేదు. ఆమె రీసెంట్ మూవీకి కూడా ఈ కంప్లైంట్ వినిపించింది. కనీసం ఆల్ఫా విషయంలో అయినా ఆలియా జాగ్రత్త పడతారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.